హాయ్ అండి, నేను మీ శాంతిని భారతీయ ఫ్రెండ్స్ యూనిట్ నుండి. ఈరోజు మళ్ళీ కోటా శారీస్ తోటి మీ ముందుకు వచ్చాను. కోటా శారీస్ అసలు చూపిద్దామంటే ఎప్పుడు కూడా అయిపోతూనే ఉంటాయండి, చేయటం అయిపోవడం. రాజస్థాన్ కోటాలో ఈసారి బిగ్ బార్డర్ చేశాను. ఇది చూడండి, ఇది ఒక వెరైటీ. బిగ్ బార్డర్లో వన్ సైడ్ ఏమో కొంచెం ఇలా డిజైన్ బార్డర్ వచ్చింది, రెండవ సైడ్ కూడా డిజైన్ బార్డర్ చిన్నది. ఇది కాస్త ఆల్ ఓవర్ ఇచ్చానండి. కోటా శారీస్ చాలా ప్రశాంతంగా ఉంటాయండి కట్టుకున్న. ఈ సమ్మర్లో అయితే దీనికి క్యారీ చేయడం కానీ చాలా ఈజీ, చాలా కంఫర్ట్. ఇలా చేశాను, బ్లౌజ్ ఇచ్చేసాను, ప్లెయిన్ ఇచ్చేసాను బ్లౌజ్ని. ఈ బార్డర్లో వచ్చిన ఈ ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చాను. ఇది చాలా నైస్గా చాలా బాగుంటాయండి, సూపర్గా ఆఫీషియల్ లుక్గా ఉంటాయి. ఈ శారీస్ వచ్చి మీకు 6.5 మీటర్లు ఉంటుందండి. నేను 6.5 మీటర్లని శారీకే ఉంచేసాను, ఇందులోంచి బ్లౌజ్ ఏం తీయలేదు. విడిగా బ్లౌజ్ నేను మళ్ళీ కొంచెం హకోబా క్లాత్ వేస్తున్నాను. నేను ఈ క్లాత్ కొంచెం ఇలా డిజైన్గా ఉంటుంది, బాగుంటుందండి ఈ క్లాత్ కూడా. అందుకని చెప్పేసి నేను కోటా కదా, కొంచెం ఇది ఇందులోనే బ్లౌజ్ అంటే అది సరిగ్గా మన్నిక ఉంటుందో ఉండదో, బ్లౌజ్ కుట్టించుకుంటే ఆగుతుందో లేదో అనేసి కొంచెం పల్చగా ఉంటాయి కదండి. కొంచెం కుచ్చిళ్ళు ఎక్కువ వచ్చినా కూడా మనకి ఏమి ఎత్తుగా అని ఏమి ఉండదు, చాలా కంఫర్ట్గాను చాలా నైస్గా ఉంటాయండి కట్టుకున్నా కూడా. ఇది చూడండి, ఈ డిజైన్ కూడా చాలా బాగుంది. కింద బార్డర్ ఇలా పెద్ద మామిడి పిందెలు ఇచ్చాను, మళ్ళీ 2 టైప్స్ ఆఫ్ బార్డర్ని మిక్స్ చేసి వేసాను బార్డర్గా. బ్లౌజ్ వచ్చి ఇలా ఇచ్చేసాను. ఇవన్నీ కూడా 6.5 మీటర్లు ఉంటాయండి. 6/4 శారీ, మళ్ళీ 1 మీటర్ బ్లౌజ్. ఓకే, ఇందాక మీకు చూపించిన శారీ కొంచెం బిగ్ బార్డర్లోనే. కోటా శారీస్లో బిగ్ బార్డర్, స్మాల్ బార్డర్ 2 వెరైటీస్ ఉంటాయండి. ఈ బిగ్ బార్డర్ వచ్చి మీకు 2,900. ఇది చూడండి, చిన్న బార్డర్ ఇచ్చాను, చిన్న బుటీస్ ఇచ్చాను. పళ్ళు ఇలా చేసి చిన్న బుటీస్. ఈ కలర్ కూడా చాలా బాగా వచ్చిందండి. ఏ కలర్ ఉంటాయి, సపోటా కలర్ కూడా కాదు, కొంచెం డార్క్ వచ్చింది సపోటాలో, బాగుంది కలర్. ఇది సింపుల్గా, చాలా సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి ఇలా చిన్న బుటా ఇచ్చేసి ఊరుకున్నాను. ఇలా బ్లౌజ్ కూడా చిన్న బుటీని ఇచ్చేసాను, ప్లెయిన్ ఇచ్చాను. ఈ హకోబా క్లాత్ అవడంతో కొంచెం ఫ్యాన్సీగా ఉంటుంది క్లాత్ కూడా. కాటన్, ప్యూర్ కాటన్ బ్లౌజ్. మన యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉందండి. కోటా శారీస్ ఉన్నంత కంఫర్ట్గా అసలు వేరే శారీస్ ఉండవేమో అనిపిస్తుందండి. క్యారీ చేయడం కానీ అసలు అన్నిటికీ చాలా లైట్ వెయిట్. చూడండి, ఇప్పుడు ఇలా 6/4 ఉన్నంత వలన మీకు ఏమీ పెద్ద ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు ఒక 3, 4, 5, 6, 7, 8, 9 స్ప్లిట్స్ వచ్చినాయి, అయినా కూడా మనకి ఏమి ఇబ్బందిగా కానీ అదే చాలా ఎక్కువ వచ్చినాయి అన్నట్టుగా కానీ ఉండదు. చక్కగా ఉంటుందండి, కంఫర్ట్గా ఉంటుంది. మనం చాలా బాగుంటుంది శారీ. ఇది చూడండి, లైట్ కనకాంబరం కలర్, పీచ్ కలర్కి ఈ రేడియం గ్రీన్ తోటి నేను లెమన్ గ్రీన్ తోటి ఇచ్చాను. ఇక్కడ బార్డర్లో కూడా లెమన్ గ్రీన్ యూజ్ చేశాను. అది లెమన్ గ్రీన్ది ఆపోజిట్ బ్లౌజ్ ఇద్దామని చెప్పేసి కొన్నిటికి అలా ఆపోజిట్లో బ్లౌజెస్ ఇచ్చాను. ఇది కూడా చూడండి, పర్పుల్ కలర్ శారీ. పర్పుల్ కలర్ పైన ఇది కూడా ఒక ఆనియన్ పింక్, అది మన పిస్తా పింక్, పీచ్ కలర్ తోటి డిజైన్ చేసి పీచ్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. దీనిపైన ఈ పర్పుల్ తోటి డిజైన్ చేశాను. కింద బార్డర్ ఏదైతే వచ్చిందో ఆ బార్డర్ ఇచ్చేసాను పర్పుల్ కలర్ తోటి. మొత్తం శారీ అంతా కూడా టోటల్ ఆల్ ఓవర్ ప్రింట్, సన్న ప్రింట్ ఇచ్చానండి. అది కూడా సెల్ఫ్ కలర్ తోటి ఇచ్చాను, చాలా బాగుంది శారీ. డిఫరెంట్ లుక్ ఉంది. సెల్ఫ్ ప్రింట్ ఇవ్వడంతో కొంచెం బ్రైట్గా కనపడుతుంది పర్పుల్ కలర్. ఇది కూడా చాలా బాగుందండి. కొంచెం బేబీ పింక్ దగ్గరగా ఉంది, కానీ బేబీ పింక్ కూడా కాదు ఇది.
గ్రే కలర్ తోటి డిజైన్ చేశాను. గ్రే కలర్ ప్లస్ సెల్ఫ్, టోటల్ సెల్ఫ్. ఈ బాక్సెస్ ఏవైతే ఇచ్చానో ఈ డిజైన్ని టోటల్ సెల్ఫ్గా ఇచ్చేసానండి. బ్లౌజ్ అంతా సెల్ఫ్ డిజైన్ ఇచ్చేసాను. చాలా నైస్గా ఉందండి శారీ. ఇది చూసారా, మళ్ళీ బార్డర్ డిజైన్ బార్డర్ వచ్చింది. ఇది పెద్ద బార్డర్లో. చూడండి, బ్రైట్ లెమన్ ఎల్లోని కొంచెం పెయింటింగ్ డిజైన్ టైప్లో ఇచ్చాను. బ్లాక్ ప్రింటింగే కానీ కొంచెం పెయింటింగ్ లుక్ వచ్చేటట్టుగా చేశాను నేను. హ్యాండ్ పెయింట్ లుక్ వచ్చేటట్టుగా. ఇలా హ్యాండ్స్కి ఇలా డిజైన్ వస్తుందండి. హ్యాండ్స్కి ఇలా నేను ఈ రోజెస్ వచ్చేటట్టుగా డిజైన్ చేశాను. చూడండి, ఇది హ్యాండ్ పెయింట్ డిజైన్లో ఉంది. కొంతమందికి హ్యాండ్ పెయింటింగ్ అంటే, నాకు హ్యాండ్ పెయింటింగ్ అంటే చాలా పిచ్చండి మాకు. ఇది హ్యాండ్ పెయింట్ చేయడానికి కూడా అవ్వట్లేదు. చెయ్యాలని ఉంది కానీ చేయడానికి అవ్వట్లేదండి మాకు. ఇది చూడండి, ఇది ఒక డిఫరెంట్గా ఇచ్చాను డిజైన్ని. ప్యాటర్న్ చేశాను. ఇలా వస్తుంది ప్యాటర్న్ అంతా. ఇలా వస్తుందండి డిజైన్. ఇది అంతా శారీ అంతా పిస్తా గ్రీన్ శారీ పింక్ తోటి డిజైన్ చేశాను. పింక్ బ్లౌజ్ ఇచ్చాను ఆపోజిట్లో. ఇది చిన్న బార్డర్ అండి. ఈ శారీ వచ్చి 2300. ఈ చిన్న బార్డర్ కూడా మీకు 6 మీటర్లు 6.5 మీటర్లు ఉంటుంది. బ్లౌజ్ మళ్ళీ విడిగా నేను 1 మీటర్ బ్లౌజ్ ఇస్తాను. సో సఫిషియెంట్గా అది అసలు చాలా చాలా బాగుంటాయండి శారీస్. మంచిగా సఫిషియెంట్గా సరిపోతాయి. కొంచెం లావుగున్నాళ్ళకైనా కూడా చాలా కంఫర్టబుల్గా ఉంటాయండి. చూడండి, కలర్ కానీ ఎంత నైస్గా ఉందో, డిజైన్ చేయడం కానీ. మా కలర్ టేబుల్ మీద పరిచినప్పుడు ఇలా చేద్దాం అలా చేద్దాం అని రకరకాల ఆలోచనలు వస్తూ ఉంటాయి. వాటిని ఇంప్లిమెంట్ చేస్తాం. భలే అనిపిస్తుందండి అసలు. ప్రతి శారీని డిజైన్ చేసి ఎన్ని శారీస్ డిజైన్ చేసినా కూడా బోర్ కొట్టదు మాకు అంత ఇష్టం అది డిజైన్ చేయడం అంటే. దీనికి ఆపోజిట్లో పర్పుల్ కలర్ బ్లౌజ్ ఇచ్చాను. ఈ బార్డర్ ఏదైతే వచ్చిందో అది పర్పుల్ కలర్ తోటే ఇచ్చాను. బాగుందండి కాంబినేషన్ కానీ శారీ కానీ చాలా బాగుంది. శారీస్ డిజైనింగ్ అంటే చాలా పిచ్చి. ఇది చూడండి, ప్యారెట్ గ్రీన్, ఎల్లో, నేవీ బ్లూ ఈ మూడిటి కాంబినేషన్ తోటి డై చేయించి ఇలా డిఫరెంట్గా డై చేయించాను. ఆ డై ఎలివేట్ అయ్యేటట్టుగానే లైట్గానే ఇచ్చాను. డిజైన్ కూడా ఎక్కువ వేయకుండా డిఫరెంట్ ప్యాటర్న్. బార్డర్కి వచ్చేసి హ్యాండ్స్కి 2 కలర్స్ యూజ్ చేశాను. మీకు ఏదైనా నచ్చితే కనుక మీరు వెంటనే స్క్రీన్ షాట్ తీసుకొని నాకు నా స్క్రీన్ పైన నా ఫోన్ నెంబర్ వస్తుంది కదండి, ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కానీ లేదంటే నా ఫోన్ నెంబర్కి మెసేజ్ చేసేసేయండి. కస్టమర్స్ అందరూ చాలా బాగున్నాయి మేడం మీ శారీస్ డిజైన్స్ కంప్లీట్గా డిఫరెంట్గా ఉన్నాయి. ఇది కూడా సేమ్ కొంచెం ఇందాక ఒక ఎల్లో చూపించాను కదండి, అదే టైప్లో. ఇది యాపిల్ గ్రీన్ పైన అండి. చాలా నైస్గా ఉంది కలర్ చాలా బాగుందండి. ఇది కొత్త కలర్ యాపిల్ గ్రీన్. దీనికి సెల్ఫ్ ఇచ్చాను బ్లౌజ్. చాలా అంటే చాలా బాగుందండి. సేమ్ అదే ఒక రోజుని ఇలా పెద్దగా హ్యాండ్ మొత్తం వచ్చేటట్టుగా కవర్ చేసేటట్టుగా వేసేసాను. చాలా బాగుందండి శారీ. అలా ఇచ్చి అలా డిజైన్ చేశాను. ఇది కూడా బాగుందండి. దీనికి కూడా సెల్ఫ్ బ్లౌజ్. మేడం మీ శారీస్ చాలా బాగుంటున్నాయి, డిజైన్ చాలా బాగుంటుంది, మీ డిజైనింగ్ బాగుంటుంది అన్నప్పుడల్లా మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. ఇది చూడండి, మంచి రెడ్ కలర్ ఒక్కోసారి కరెక్ట్గా రాదండి. ఇది మాత్రం భలే వచ్చింది రెడ్. ఈ రెడ్ కలర్స్ మీరు ఫస్ట్ వాష్ చేసేటప్పుడు కొంచెం ఎక్కువ నీళ్ళతో జాడించుకోండి. ఎందుకంటే ఇవి చల్లటి నీళ్ళతో కలిపితేనే వస్తాయి.
కాటన్ శారీస్కి కాటన్ కదండి, ఇది కాటన్ తోని చల్లటి నీళ్ళతో అయితేనే డై అవుతుంది ఇది. సో కొంచెం ఎక్కువ నీళ్ళతో జాడించండి. ఫస్ట్ టైం మేము జాడించినా కూడా కొంచెం మీరు ఫస్ట్ టైం జాడించుకునేటప్పుడు కాస్త ఎక్కువ నీళ్ళతో జాడించుకుంటే ఫస్ట్ పైన ఏమన్నా కలర్ ఎక్సెస్ కలర్ ఏమైనా ఉంటే కనుక అది పోతుంది. తర్వాత నుంచి పెద్దగా ఏం పోదులేండి. మంచి రెడ్ కలర్ వచ్చిందండి, బాగుంది. డిజైన్ కూడా బాగుంది. ఇది కూడా మళ్ళీ సేమ్ డిజైన్ చేశాను, కొంచెం కొంచెం ఏదో మార్పు అంతేగాని దాదాపుగా అన్నీ. ఇది మళ్ళీ కడ్డీ బార్డర్ అండి శారీ. దీని బ్లౌజ్ వచ్చి మళ్ళీ బ్లౌజ్కి ఇట్లా సింగిల్ గులాబీ ఇచ్చాను. ఈ రోజెస్ డిజైన్ కొంచెం బంచెస్, ఇది కాస్త పెయింటింగ్ లుక్ వస్తుందండి. స్కై బ్లూకి పింక్ తోని గ్రీన్ తోని డిజైన్ చేశాను. ఇది కూడా చిన్న బార్డర్లో ఇందాక ఒక శారీ చూపించాను కదండి, ఈ కాంబినేషన్లోనే ఇది ఇంకొక ఇది కూడా సేమ్ కాంబినేషన్లో ఇంకొక డిజైన్. ఇలా వస్తుంది, ఇలా వస్తుంది. ఇది పళ్ళు. ఇలా ఓకేనా. బ్లౌజ్కి వచ్చి ఇట్లా 2 బార్డర్స్ వస్తాయండి. లేడీస్కి శారీ ఒకసారి చూడంగానే వాళ్ళకి అర్థమైపోతుందండి, నేను అంత ఎక్స్ప్లెయిన్ చేసే పని ఉండదు. ఓకే అండి, మా యూనిట్ వచ్చి నిజామాబాద్ జిల్లా బోధనలో ఉందని చెప్తున్నాను కదా. మీకు నచ్చిన శారీకి స్క్రీన్ షాట్ చేసేసి నాకు పంపించండి. ఓకే అండి, ఈ వీడియోతో నెక్స్ట్ మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియోతోటి నేను కోటా శారీస్ అన్నీ చూపించాను, మీకు ఏది నచ్చితే అది పిక్ చేసుకోండి. ఓకే అండి, అంతవరకు సెలవు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.